ఇక తెలంగాణలో రెండో విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 8,304 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక 107 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. దీంతో 29,903 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ స్థానాల్లో 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండో విడతలో 57,22,565 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా 193 మండలాల్లో జరిగే ఎన్నికల కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక దాదాపుగా మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజు నాటి తెలుసుకుందాం. బసవరాజు, అక్కడ హన్వాడలో ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఓటర్లు బారులు తీరారా? సిచ్యువేషన్ ఏంటి? నీలిమ ఇప్పుడిప్పుడే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హన్వాడలో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మొదటి గంట సేపటి వరకు పోలింగ్ ఎక్కువగా నమోదు కావడం లేదు. మొదటి గంటల్లో మొదటి విడతలో కూడా మనం చూసాం, కేవలం 18-22% మధ్యలో పోలింగ్ నమోదైంది. అయితే తర్వాత పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం హన్వాడ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ అంటే మొత్తం 8 వార్డులకు సంబంధించి ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. అయితే కొంతవరకు అంటే ఒక్కొక్క వార్డుకు కేవలం 200 వరకు మాత్రమే ఓటర్లు ఉంటారు. కానీ మనం ప్రస్తుతం 8వ వార్డు దగ్గర ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం. దాదాపు ఒక 50-60 మంది ఇక్కడ లైన్లో నిలబడ్డ పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం ఉదయం నుంచి కూడా అంటే పెద్ద ఆసక్తి కనిపిస్తుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే కొంతమంది ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లో నిలబడ్డారు. అదేవిధంగా మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది కనుక పూర్తిగా అంటే దాదాపు మనం మొదటి విడత ప్రక్రియ చూసాం, దాదాపు 85% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా రెండవ విడతలో కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండవ విడతలో మొత్తం 29 మండలాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 29 మండలాల్లోని 634 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 51 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ప్రస్తుతం 583 సర్పంచ్ అభ్యర్థులకు పోటీ జరుగుతుంది. అదేవిధంగా వార్డు సభ్యుల సంఖ్య తీసుకున్నట్లయితే మనము 5,806 వార్డులకు గాను 1,051 వార్డులు ఏకగ్రీవంగా కాగా 4,755 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో సర్పంచ్ అభ్యర్థులు మొత్తం 1,981 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదేవిధంగా 13,004 మంది వార్డు సభ్యులు అభ్యర్థుల నామినేషన్ వేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందుకు గాను 9,46,322 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ గ్రామ పంచాయతీలు ఎన్నుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రక్రియలో గతంలో మనం చూసాం, 1వ విడతలో ఎలాంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండో విడతలో కూడా పోలీస్ బందోబస్తు అదేవిధంగా కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా అంటే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా పోలీసులు ఎంతమంది అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2 అడిషనల్ ఎస్పీలు, 6 మంది డిఎస్పీలు, అదేవిధంగా 29 మంది సిఐలు, 65 మంది ఎస్ఐలతో, అదేవిధంగా 1,230 మంది పోలీసులు, అదేవిధంగా ఇతర ఏఎస్ఐ హోంగార్డులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంటే ప్రతి పోలింగ్ సర్కిల్ అన్నట్టు, అంటే ఒక్కొక్క ఊర్లో పోలింగ్ సర్కిల్ ఉంటుంది. అంటే ఒక్క సర్కిల్లో 12 ఉండొచ్చు, వార్డులు 10 ఉండొచ్చు, 8 ఉండొచ్చు. ఇట్లా వార్డుల సంఖ్యను బట్టి పోలీసులను ఇక్కడ నియామకం చేశారు. మొత్తానికి ప్రస్తుతం మనం హన్వాడ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ హన్వాడ మండల కేంద్రంలో ఈ పోలింగ్ స్టేషన్లో దాదాపు 20 మంది పోలీసులను ఇక్కడ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అంటే అదేవిధంగా సజావుగా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ జానకి ఇక్కడికి వచ్చి అంటే ప్రత్యేకంగా సమీక్షించి మొత్తానికి ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కావున పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థాంక్యూ.